క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని మరి ఒకసారి ఈ బైబిల్ క్లాస్ ద్వారా చూడటకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం 10 చాప్టర్స్ మనం చూసినాం. మీలో చాలామంది దాన్ని చూసి దాని వివరణలు కూడా అడిగారు. ఇప్పుడు ఈరోజు 11వ చాప్టర్ మనం చదవబోతున్నాం. బైబిల్ క్లాస్ అనేది దేవుని రహస్యమును గురించి తెలుసుకుంటున్న ఒక అద్భుతమైన కార్యం. దీనికి విశ్వాసము, ప్రేమము చాలా అవసరం. టు స్టడీ ద బైబిల్ క్లాస్ వీ నీడ్ లవ్ అండ్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్. దిస్ నాట్ ద ఆర్డినరీ క్లాస్ టు స్టడీ అబౌట్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్. It is subject about God. So God alone can explain the scripture. With the limited knowledge, I try to explain to you what I study. దేవుని వాక్కుని కూర్చి దేవుడే మనకు వివరించారు. నాకున్న జ్ఞానం, నేను నేర్చుకున్నది నుండి కొద్దిగా మీ కొరకు నేను బోధిస్తున్నాను. కనుక శ్రద్ధ వహించి దాన్ని నేర్చుకోండి. దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న ప్రేమ మాత్రమే ఈ బైబిల్ క్లాస్లో ఉండటకు, చదువుటకు మనకు తోడ్పడుతుంది. హోలీ స్క్రిప్చర్ 11వ చాప్టర్. హోలీ స్క్రిప్చర్, పవిత్ర గ్రంథం. సాధారణంగా మనం చెప్తున్నప్పుడు పవిత్ర గ్రంథం బైబిల్ అని చెప్తున్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క కార్యం, ఆయన తను తెలియపరుస్తున్న విధానం మనకు ఒక్క కార్యమును నేర్పిస్తుంది. ఏమనగా, గాడ్ ఈజ్ ఫార్ ఎవ్రీబడి. అందరికీ దేవుడు. ద స్క్రిప్చర్ ఈస్ రిటన్ నాట్ ఓన్లీ ఫార్ ద పర్టికులర్ గ్రూప్, ఫార్ ద ఎంటైర్ పీపుల్, బికాస్ గాడ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్. దీనికి మొదటి ఉదాహరణ మనం చదువుటకు మునిపే బైబిల్ గ్రంథం మనకు పలుకుతుంది. నినివే పట్టణమును కాపాడుటకు యోనా ప్రవక్తను దేవుడు పలుకుతున్నాడు. ఆ నినివే ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు కాదు, అన్యులు. చెప్పాలంటే అసిరియలు. ఇశ్రాయేల్ ప్రజలకు విరోధమైన వాడు. కానీ ఆ నగరముని కూడా పాపం నుండి కాపాడుటకు, నాశనం నుండి కాపాడుటకు యోనా ప్రవక్తను దేవుడు అక్కడ పంపి వాళ్ళు రక్షిస్తున్నారన్నది మనకందరికీ తెలిసిన ఒక విషయం. ఈ విషయం మనకు పలుకుతున్న ఒక విషయం, దేవుడు అందరికీ దేవుడు. గాడ్ సెంట్ జోనా టు నినివే, దో ద నినివే వాస్ నాట్ బిలాంగ్ టు ఇజ్రాయలైట్స్, బిలాంగ్ టు ద గ్రూప్ ఆఫ్ అసీరియన్స్. Yet God sends Jonah to preach the good news of repentance to the people of Nineveh and to save them. What is the Holy Scripture? పవిత్ర గ్రంథం అంటే ఏమిటి అనేది మొదటి ప్రశ్న ఈరోజు మనం చూడబోతున్నాం. Holy Scripture or the Bible is the story of God's revelation in history written by those under the inspiration of the Holy Spirit. పవిత్ర గ్రంథం అన్నది దేవుడు చరిత్రములో తనను తెలియపరుచుకున్నారు కదా, దానిని దేవుని వలన ప్రేరంభం కలిగి, దేవుని ఇన్స్పిరేషన్ వలన దాన్ని రాసి పెట్టినది స్క్రిప్చర్, బైబిల్, పవిత్ర గ్రంథము. దీనిని పాత నిబంధన, నూతన నిబంధన అని మనం చెప్పుతున్నాం. కొన్ని సమయం ఒక పుస్తకం ఇంకొక పుస్తకం లాగా రెండు ఒకే రకంగా ఉంటుంది. ఉదాహరణకి యెరెమీయా పుస్తకం, లామెంటేషన్. లామెంటేషన్ తెలుగులో ఏమంటారు? విలాపగీతం. విలాపగీతం, యెరెమీయా. ఈ రెండు పుస్తకం కూడా ఒకే వ్యక్తి ద్వారా రాయబడినట్లుగా. ఎందుకంటే యెరెమీయా కూడా దుఃఖంలో చాలా విషయం దేవుడితో మాట్లాడినట్లుగా, విలాపగీతం కూడా అట్లనే ఉన్నది కదా. రెండు పుస్తకం కూడా ఒక్కటి అని కొంతమంది అనుకుంటారు. ఇట్లా
పుస్తకములో రాయబడిన విధానం బట్టి ద బైబిల్ ఇస్ కన్స్ట్రెయిన్డ్ విత్ ఫ్యూ బుక్స్. కథోలిక సంఘంలో కథోలిక బైబిల్లో దాదాపు 73 పుస్తకాలు ఉంటాయి. హల్లెలూయా. సిసిసి 120 దీని గురించి చెప్తుంది. మన కథోలిక సంఘం బైబిల్ని 73 పుస్తకాలాగా మనం చూస్తున్నాం. ఈ పుస్తకాలు ఎంతోమంది వలన రాయబడినను 3 లాంగ్వేజ్లు 3 భాషలో రాయబడినది. రాసి పెట్టుకోండి. హీబ్రూ, అరమాయక్ అండ్ గ్రీక్. The Bible was written by so many people, but in 3 languages: Hebrew, Aramaic and Greek. These are the origin of the Bible script. That's why Hebrew 1 verse 1 to 2 says, "Long ago God spoke to our ancestors in many and various ways by the prophets, but in these last days He has spoken to us by His Son." చాలా సంవత్సరంగా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. ప్రవక్తుల ద్వారా, రాజుల ద్వారా, గురువుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, చివరిగా తన కుమారుడు ద్వారా ఆయన మాట్లాడి అని హెబ్రేయుల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 2 పలుకుతుంది. కనుక ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటాం? ఈ బైబిల్ గ్రంథం అనేది అప్పుడు నుండి రాయబడి ఉన్నది. ఎన్ని సంవత్సరం అయింది అంటే బైబిల్ రాయటకు దాదాపు 1000 సంవత్సరం 300 సంవత్సరం అయింది. There are 1300 years took to write a Bible. రాసి పెట్టుకోండి. ఎన్ని సంవత్సరం అయింది బైబిల్ రాయాలంటే ఆది కాలం నుండి 1300 సంవత్సరం. రాసి పెట్టుకోండి. ఇప్పుడు రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న, పవిత్ర గ్రంథం అంటే ఏమిటి అంటే అది దేవుడు తను తాను చరిత్రలో అందరికీ తెలియపరచుటకు ఆయన వాడుకున్న ప్రజల ద్వారా ప్రేరణ వలన కొంతమంది రాశారన్నమాట. దేవుని చేసిన కార్యమును రాసి పెట్టాడు. దానికి పేరే పవిత్ర గ్రంథమని. ఇది పవిత్రాత్మ వలన రాయబడినది అని మొదటి ప్రశ్న మనం చూసాం. రెండవది, వై ఆర్ దీస్ బుక్స్ కన్సిడర్ సేక్రెడ్? ఈ పుస్తకాలు 73 పుస్తకాలు పవిత్ర గ్రంథంలో ఉన్నదిని ఎందుకు పవిత్ర గ్రంథం అని మనం ఎందుకు పలుకుతున్నాం అని రెండవది ప్రశ్న మనం చూడబోతున్నాం. The straight answer to that, because they have been inspired by God. డైరెక్ట్గా మనం చెప్పాలంటే ఇది ఎందుకు పవిత్ర గ్రంథం అని పలుకుతున్నామంటే ఇది దేవుని వలన ఇన్స్పైర్ చేయబడి, ప్రేరేంబం చేయబడి రాయబడి ఉన్నది. హల్లెలూయా. మొదటి కార్యం. దానిలో మొదటి పాయింట్, ఈ దైవ శక్తి, సూపర్ నేచురల్ పవర్ కొంతమంది వ్యక్తులను ఎన్నుకొని వారు తలంపులు, ఆలోచనలు తన ఆధీనంలో తీసుకొని దేవుడు ఏమి చెప్పాలని తలంచారో, ప్రజలకు దేవుడు ఏమి తెలియపరచాలని ఆశపడ్డారో వారి తలంపులో దేవుడు ఉంచాడన్నమాట. God selected few people and inspired some people and put his thoughts and minds into their thoughts and mind, and they wrote all the things of God, what God wanted to communicate, and they wrote. From the point of God, sometimes God not even telling the people that I am choosing you, through you I am going to communicate. No, sometime in unknown way, God spoke through the many people and He revealed His truth to the people. ఇది రెండవది భాగం. దేవుడు వారిని తాకి వారి ఆలోచన మైండ్ను తన ఆధీనంలో ఉంచుకొని ఆయన ఆశపడిందని బోధించినది ఒక రకం. ఇంకొకటి, వారికే తెలియకుండా వారిని వాడుకొని తన సేవలో వారి నిలిపినది ఇంకొక రకమని మొదటి పాయింట్. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ పాయింట్, రెండవది క్వశ్చన్, వై ఆర్ దీస్ బుక్స్ కన్సిడర్డ్ సీక్రెట్? దానిలో మొదటి భాగం, దేవుడి వలన అది రాయబడినది కనుక, దేవుడి ఇన్స్పిరేషన్ వలన ప్రజలు రాశారు కనుక
అది పవిత్రమైన గ్రంథం. దేవుడు దీనిని వారి ఆలోచనలో దిగి వారి ద్వారా రాయటం ఒకటి, వారికి తెలియకుండా వారిని వాడుకొని తమ సందేశమును ఇవ్వటం ఇంకొక భాగం. దానిలో రెండవది పాయింట్, దే వర్ ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గాడ్. ద రైటర్స్ బ్రాట్ దేర్ ఓన్ పర్సనాలిటీస్ విత్ దెమ్ ఇన్ టు వాట్ దే రోట్. ప్రతి ఒక్కరు మనం వీఆర్ నాట్ సేమ్ యాజ్ అదర్. బై క్యారెక్టర్, బై నేచర్ వీఆర్ డిఫరెంట్. కనుక ఒక్క వ్యక్తి రాసినట్లుగా ఇంకొక వ్యక్తి రాయలేదు. ఒక్క వ్యక్తి అర్థం చేసుకున్నట్లుగా ఇంకొక వ్యక్తి అర్థం చేసుకోలేదు. ఒక పాత్రం ఇంకొక పాత్రం నుండి డిఫరెంట్గా ఉన్నది కనుక హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేషువ వందనం, యేషువ ఆరాధన, యేషువ మహిమ. హల్లెలూయా. ఒక్కొక్కరికి తగిన విధంగా వారు దేవుని అర్థం చేసుకున్న విధానం కూడా మారిపోయినది. అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద God's revelation, they wrote. Now we 5 priests are there. God is revealing one truth to each one of us. It is our capacity, in what way we are brought up, our understanding capacity, a grasping power. According to that, we will write it down or put it out in words. అందుకే రెండవది కార్యం చెప్తుంది, దేవుడు వారు ఎట్లా ఉన్నారో ఆ పరిస్థితిలోనే వారి క్యారెక్టర్ తగిన విధంగా ఆ సత్యంను ఎట్లా గ్రహించారో దాన్ని బట్టి వాళ్ళు రాశారని రాయబడి ఉంది. అందుకే మత్తయి, మార్కు, లూకా, యోహాను, సువార్త నలుగురు చెప్పిన కార్యం ఒక్కటే, అది యేసు ప్రభుని కూర్చే. కానీ వాళ్ళు చూసిన విధానం, అర్థం చేసుకున్న విధానం అనేది వేరు. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. మూడవది పాయింట్, ఇది దేవుని ప్రేరేపణ వలన రాయబడింది కనుక, ఇన్స్పైర్డ్ బై గాడ్ కనుక దీనికి గురువు ఎవరంటే, ఈ స్క్రిప్చర్కి గురువు ఎవరంటే గ్రంథకర్త అని మీరు రాసుకోవచ్చు. ఈ గ్రంథమునికి కర్త ఎవరు? దేవుడే. మూడవది పాయింట్, గ్రంథకర్త దేవుడే, యెహోవా దేవుడే. నాలుగవది కార్యం, we can expect to find in the Bible various kinds of literary forms, style of writing and degrees of grammatical accuracy. ఇప్పుడు నాలుగవది పాయింట్, ఒక్కొక్కరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను, కొంతమంది నాకంటే మంచిగా మాట్లాడతారు. నాకు కొన్ని టర్మ్స్ మంచిగా తెలుసు, దాన్ని వర్బ్స్ అంటారు. పదంని వాడుకోవటం నాకు చాలా నాలెడ్జ్ ఉంది. కొంతమందికి తక్కువ ఉంటుంది, నాకంటే ఎక్కువ ఉంటుంది. అట్లనే ఒక ఆథర్ని దేవుడు వాడుకున్నప్పుడు ఏమి జరిగింది అంటే, వారికి అర్థం చేసుకున్న విధానంలో వారికి ఏ పదం ఉపయోగించాలని వాళ్ళకి తెలుసో దాన్ని బట్టి వాళ్ళ స్క్రిప్ట్ కూడా మారింది అని రాయబడింది అని మనకు చెప్పబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మూడవది పాయింట్, లైట్ బంద్ చేయండి. మొదటి కార్యం, వాట్ ఈస్ హోలీ స్క్రిప్చర్, పవిత్ర గ్రంథం అంటే ఏమిటి చూసినాం. రెండవది, వై ఆర్ దీస్ బుక్స్ ఆర్ కన్సిడర్డ్ సేక్రెడ్. రాసినవాడు మనుషుగా ఉండినను రాయటకు తోడ్పడినవాడు పవిత్రాత్మ. రెండవది, పవిత్రాత్మ ఒకరికి స్వతంత్రం ఇచ్చి వారు ఎలా అర్థం చేసుకుంటారో ఆ క్యారెక్టర్తోనే కలిసి సత్యమును వారు ప్రకటించుటకు ఆ హోలీ స్పిరిట్ వారికి అధికారం ఇచ్చింది. మూడవది కార్యం, ఇది గ్రంథం పవిత్రాత్మ వలన రాయబడింది కనుక, దేవుడి వలనే ఇది రాయబడింది కనుక గ్రంథకర్త దేవుడే అని. నాలుగవది కార్యం, ఒక్కొక్కరు వారు ఎట్లాంటి పదం వాడుకుంటారో
అది వారిలో ఉన్న పదం ఏమేమి చదివారో ఏమేమి తెలుసో దాన్ని ఉపయోగించి రాసుకున్నారు కనుక ఒకే విషయమును రాస్తున్న విధానం గ్రామాటికల్ అంటారు. ఆ పదం ఉపయోగించడం అంటారు, సెంటెన్స్ ఫార్మేషన్ అంటారు, అన్నీ కూడా మారుతుంది అని మనకు చెప్పబడుతుంది. ఇప్పుడు మూడవది పాయింట్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్? తెలుగులో చెప్పాలంటే సూత్ర ప్రభావం. దేవుని దర్శనం ఒక్కరిలో ఎట్లాంటి కార్యమును కలిగింపచేస్తుంది అనేది మూడవది ప్రశ్న. మొదటి కార్యం, ఈ దైవ దర్శనం దేవుడు తన తెలియపరిచిన విధానం రాయపడింది కనుక ద స్క్రిప్చర్, ద వర్డ్ ఆఫ్ గాడ్ can have the real influence on those who read it with faith and humility. మనుషులు రాసినా కూడా పవిత్రాత్మమే వారిని రాయట్టుకు నడిపించింది కనుక దీనిని విశ్వాసముతో ప్రేమతో చదువుతున్న వారిలో ఇది క్రియేట్ చేస్తుంది అన్నమాట. The word of God influence the people who reads it with faith and love. That's why some of them, when they begin to read the Bible, they will get struck in one word, and 5 weeks also they will remain in the same word they will write. They are called scriptural scholars, fathers of the church అంటారు. ఒక్క పదంలోనే వాకు ఒక్క నెలలో కూడా ధ్యానిస్తారు, ఒక్క సంవత్సరం కూడా ధ్యానిస్తారు. విశ్వాసముతో నమ్మకముతో మనం దాన్ని చదువుతున్నప్పుడు అది మనను తాకుతుంది. ఎందుకనగా అది దేవుని వాక్కు. ఎందుకనగా హెబ్రీ 4:12 పలుకుతుంది, ఇట్ ఈస్ షార్పర్ దెన్ ద ఎనీ two-edged sword, penetrating even between the soul and spirit, joints the marrow, it is able to discern desires and thoughts of the hearts. హీబ్రూలకు రాయబడిన లేఖ 4:12 దేవుని వాక్కు చాలా శక్తివంతదని, బలమైనది అని, అది ఎముకలను ఆత్మలను దూసుకొని పోతుందని, పరమ రహస్యమైన తెలుసుకుంటుంది అని అక్కడ రాయబడి ఉంది. కనుక ఇదే మొదటి పాయింట్లో పలుకుతుంది, దేవుని వాక్కు కనుక అది మనం తప్పకుండా తాకుతుంది. ఈ మొదటి పాయింట్లోనే ఏం పెట్టుకోండి, మొదటి పాయింట్లోనే వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అంటే ఇది దేవుని వాక్కు కనుక తప్పకుండా విశ్వాసముతో ప్రేమతో చదువుతున్న వారిలో అది క్రియలు చేస్తున్నాయి. ఇది ఇంట్రడక్షన్. దానిలో ఒక్కటిని రాసుకోండి, ఏం రాసుకోండి. దేర్ ఆర్ మెనీ ప్యాసేజెస్ ఇన్ ద బైబుల్ దట్ షో ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్కు ఎంత శక్తి కలిగిదని బైబిల్లో కొన్ని కొటేషన్స్ మనం చూడబోతున్నాం. అది రాసి పెట్టుకోండి, మీరు ధ్యానించవచ్చు. మొదటిగా ఆదికాండం 1:3. In the Old Testament it was his word that created the nature. దేవుడు వాక్కు ద్వారానే సకలమును సృష్టించారని ఆదికాండం 1:3 పలుకుతుంది. రెండవది యెషయా గ్రంథం 45:23. Isaiah chapter 45:23. He called his people out of Egypt, thereby saving them. His word is unalterable. యెషయా 45:23 ఒకే ఒక పదం రాసుకోండి, ఆయన వాక్కు మార్పు లేనిది, మరుపు లేనిది. ఆయన వాక్కు స్థిరమైనది, దానిలో మార్పు లేదు. మూడవదిగా యెషయా గ్రంథం 48:1. ఇట్ ఈస్ అ వర్డ్ దట్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ కూడా నిలబడుతుంది. దీన్ని యేసు ప్రభు ఇట్లా అన్నాడు, ఆకాశం మారవచ్చు, భూమి కదిలింపుపోవచ్చు, కానీ దేవుని వాక్కు మారదు అన్నాడుగా. అది యెషయా గ్రంథం 48 రాయబడి ఉన్నది. God's word never changes, it stands forever. Finally, Isaiah chapter 55:10 and 11 says that inevitably achieves that for which it is said. యెషయా గ్రంథం 55:10-11 దేవుని వాక్కు దేని కొరకు పంపబడుతుందో ఆ కార్యము చేసి ముగిస్తుంది. హల్లెలూయా. దానిలో ఇప్పుడు బిని పెట్టుకోండి, రెండవది పాయింట్. 1లోనే A, B.
ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన దాన్ని కూడా ఓల్డ్ టెస్టమెంట్ కొటేషన్స్. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుని వాక్కు ఏమిటి, ఎట్లాంటి శక్తి కలిగినది అని ఎలా రాయపడి ఉంది అన్నట్టే మీకు 5 కొటేషన్ ఇచ్చిన. ఆదికాండం 1:3, యెషయా 45:23, యెషయా 48:13, 17, యెషయా 48, చివరిగా యెషయా 55:10-11. ఇది పాత నిబంధనలో దేవుని వాక్కుకున్న శక్తి ఏమిటి? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దట్స్ వై సో ఫార్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ. B. In the New Testament, 2 Timothy 3:16-17, 1 Thessalonians chapter 2:13, James 1:22. పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 16-17, 1 తెస్సలోనికీ 2వ అధ్యాయం 13వ వచనం, యాకోబు గ్రంథం 1:22. ఈ వచనం అన్నీ కూడా చెప్పుతున్న సత్యం. దేవుని వాక్కు ఒకరికి నేర్పించుటకు, ఖండించుటకు, బోధించుటకు, సత్య మార్గంలో నడిపించుటకు, సరి అయిన దారిలో వారిని నడిపించుటకు దేవుని వాక్కు ఉపయోగం అవుతుంది అని ఈ 3 కొటేషన్స్లో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నా 3వ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్? ఇది దేవుని వాక్కు మనలో ఏం చేస్తుంది? సూత్ర ప్రభావం అని ఉన్నది. నాలో ఎట్లాంటి క్రియలు అది చేస్తుంది? ఎందుకు చేస్తుంది అంటే అది దేవుని వాక్కు క్రియలు చేస్తుంది అని పాత నిబంధనలు, నూతన నిబంధనలు ఉన్నదని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు పాయింట్ 2 రాసుకోండి. సెకండ్ పాయింట్, మొదటి ఎఫెక్ట్ దేవుని వాక్కు కనుక అది మనలో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు రెండవది, ద సెకండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇస్ ద inerrancy of the scriptures. That means the scripture can contain no formal error. ఇది పవిత్రమైన దేవుని వలన ప్రేరేపింపబడి రాయపడింది కనుక దీనిలో తప్పు ఉండదు, పొరపాటు ఉండదు, ఎర్రర్ ఉండదు అని CCC 107 మనకు పలుకుతుంది. అవునా కదా? దేవుని వాక్కు, దేవుని ఆత్మ వలన రాయపడిన వాక్కులో తప్పు ఉండదు. కానీ మనకు కొన్ని డౌట్స్ ఉండవచ్చు. మనుషులే కదా రాసినది, ఇట్ ఈస్ రిటన్ బై హ్యూమన్, షోర్లీ దర్ షుడ్ బి సమ్ ఎర్రర్. నో. దానికి రెండవదిలో ఏ పాయింట్ రాసుకోండి. There will not be no error, formal error in the scripture, but in point A, formal error would be present if the inspired author with full deliberation intended to teach his readers something that is objectively wrong. కొన్ని సమయం దేవుడు ఒకరిని ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు వారు రాస్తాడు, మనం చదివిన వెంటనే మనకు తప్పుగా కనిపిస్తుంది, రాంగ్ అని కనిపిస్తుంది. చాలాసేపు బైబిల్లో తప్పు ఉంది అని కొంతమంది అంటారు. మీరు చూసిన వెంటనే నీకు అట్లనే కనిపిస్తుంది. యు వుడ్ గో టు ద డీపర్, లోతుగా వెళ్ళు. దాన్ని రాసిన దేవుని చేతిలో ఉన్న ఆయుధంగా పనిచేసిన ఆ దైవజనుడు రాసినప్పుడు ఏమి చెప్పాలని ఆశపడ్డాడు అది మనం పెరిఫెరియల్ లెవెల్ మనకు తెలియదు. లోతుగా పోయి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎర్రర్ ఉందా? విల్ బీ దేర్ ఎనీ ఎర్రర్? ద ఫస్ట్ పాయింట్, ఫార్మర్ ఎర్రర్. వెన్ వీ రీడ్ ఇట్, ఇట్ విల్ బీ సీన్ యాజ్ దో ఇట్ ఈస్ అ మిస్టేక్. ఇట్ ఈస్ ద ఎర్రర్. బట్ ద ఆథర్ వన్ హూ wrote it, he wrote it in deeper meaning. So we have to study it in deeper level, then only we will understand that it's not an error, it leads us to the truth. Hallelujah. For example, దేవుడు లోకమన్నిటిని ఎన్ని రోజులు సృష్టించారన్నమాట? 6 రోజులు. 6 రోజులే సృష్టించారా? కానీ మనం విశ్వసిస్తున్నాం ఎన్ని రోజులు అయిందో. కానీ ఆయన ఏమి చెప్పాలని ఆశపడుతున్నారు ఆథర్, రాసినవాడు? అన్నిటినీ సృష్టించినది దేవుడే. ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ వి సీ ఇట్ ఈస్ రిటన్
God created everything in 6 days. We may ask question, how God can create within a 6 days? He would have created the entire world within a 1 second also. It's possible. The mind of the author is not to tell the days, but to tell the entire creation was created by God. That's the truth he wants to communicate. Hallelujah. So formal error. It has a deeper meaning, and when you go, you'll find the truth. Now you write it B. In the Constitution of Divine Revelation, the Second Vatican Council indicates clearly all that the interpreter must keep in mind when explaining the meaning of the Bible is to use all scientific means to available. The second thing, the Vatican Council is teaching us, don't take the word literally and speak and teach, and don't understand the word literally. Use your scientific మనం తెలుగులో ఏమంటాం? సైంటిఫిక్ని శాస్త్రీయ అంటారు. ప్రైజ్ ది లార్డ్. శాస్త్ర సంప్రదాయం అంటారు, శాస్త్రీయ. దేవుడు ఎందుకు అట్లా పలికాడు, ఈ రాసిన దైవజనుడు దేని కొరకు రాశాడని మీరు నీ బుద్ధితో కలిసి ప్రసంగం చెప్పాలి మాట, అర్థం చేసుకోవాలి మాట. అదే సమయం ఇది దేవుడి వలన రాయబడింది కనుక విశ్వాసం లేకుండా దీన్ని అర్థం చేసుకోలేము. డోంట్ రీడ్ ఇట్ బ్లైండ్లీ, అట్ ద సేమ్ టైం డోంట్ రీడ్ ఇట్ వితౌట్ ఫెయిత్. దేవుడు ప్రజలను తన చేతిలో ఎన్నుకొని నన్ను ప్రేరేపించి దీన్ని రాశావు, నమ్మకంతో చదవండి. అదే సమయం ఏదో ఒక చరిత్ర పుస్తకాలు చదివినట్లుగా చదువుకూడదు. ఇది దేవుని వాక్కు, దేవుడిని సందేశం అని మీరు చదవాలనేది రెండవది బి పాయింట్ అండి. హల్లెలూయా. దానికి ఉదాహరణగా, the Bible was written not to make us known God in a scientific way, but to make us know him as the Lord and Savior. ఈ బైబిల్ని మీరు ఎట్లా చదవాలి? దేవుడు చరిత్రలో వచ్చారా, అద్వా ఇద్వా అని అడగటం కాదు. ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనకు దేవుడు అని ఈ సత్యమును నేర్చుకోవటానికి ఆ ఉద్దేశంతోనే మీరు చదవాలి. కొంతమంది అడుగుతారు, ఇశ్రాయేల్ ప్రజలు కాపాడటకు దేవుడు ఇంతమందిని చంపేశారని. అంత కోపకారుడు ఆయన కాదు, ఆ యాంగిల్లో కాదు. తన ఎన్నుకున్న ప్రజల కొరకు ఆయన చేసిన యుద్ధం. God actually, we should not see God as the murderer who killed the people who were against the Israelites. No, how he fought for the people of Israel whom he chose. That's the concept we have to focus. Praise the Lord. So the fourth question, the first question, what is Holy Scripture? Bible గ్రంథం అంటే ఏమిటి? Why are these books considered sacred? ఈ బైబిల్ గ్రంథాలు 73 పుస్తకాలు ఎందుకు పవిత్ర గ్రంథం అని చెప్పబడుతున్నాయి? దాని 4 పాయింట్స్ చూసినాం. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్? దేవుడు నరుడు వలన ఇది రాయబడినను, దేవుని వాక్యే రాయబడి ఉంది కనుక అది చదువుతున్న వారిలో క్రియ చేస్తుందని పాత నిబంధనలో నూతన నిబంధనలో చెప్పబడిన దేవుని వాక్కుకున్న శక్తిని కూర్చి రాయబడిన కొటేసి మనం చూసినాం. దాని రెండవది పాయింట్, దానిలో ఎర్రర్ ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉండినా ఎట్లా దాన్ని చూడాలి? మొదటి కార్యం ఏలా మనం చూసినాం, ఎర్రర్ ఉంటుంది. ఆ రాత్రి అది ఎర్రర్ కాదు, మనం లోతుగా చూడవలసిందిగా దేవుడు పిలుస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఎట్లా జెనసిస్ని చెప్పిన క్రియలు సృష్టింపబడిన అన్ని కార్యములు దేవుడు 6 రోజుల్లో ముగించాడని, ఆ రోజును కూర్చి చెప్పటకు కాదు, దేవుడే అన్నిటినీ సృష్టించాడని చెప్పటకు. రెండవది, వాటికన్ కౌన్సిల్ ఏం చెప్తుంది? మైండ్తో ఆలోచన చేయండి. ఏదో బ్లైండ్ ఫెయిత్తో మనం చదవకుండా జ్ఞానముతో చదివి, అదే సమయం ఇది హిస్టారికల్ పుస్తకం కాదు, హిస్టరీ బుక్ కాదు. ఈ రాజు ఏం చేశారా, రాజు ఏం చేశారని చెప్పటం, ఇది దేవుడే నా ప్రభుడవు, నా రక్షకుడు అని తెలుసుకోవటానికి నేను చదువుతున్నాను కనుక నమ్మకముతో, ఫెయిత్తో, విశ్వాసంతో చదవాలనేది శ్రీసభ బోధిస్తుంది.
ఇప్పుడు 1, 2, 3, 4వ క్వశ్చన్ రాసుకోండి. డస్ దిస్ మీన్ దట్ ద బైబుల్ కంటైన్స్ నో ట్రూ హిస్టారికల్ రెఫరెన్సెస్? హిస్టారికల్ పుస్తకంగా దీన్ని చదవకూడదు అంటున్నారే, అప్పుడు బైబిల్లో చరిత్ర సంబంధించిన సత్యాలు లేదా? ఈ కాలంలో ఇదేం జరిగింది అని రాయపడి ఉందే, అది అన్నీ అబద్ధమేనా అని క్వశ్చన్ ప్రచారం. హల్లెలూయా. దానికి జవాబు ఏం చెప్తుంది? నో, ద బైబుల్ డస్ కంటైన్ ట్రూ హిస్టారికల్ రెఫరెన్సెస్. దైవజనులారా, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క రెఫరెన్సెస్, చరిత్రను కూర్చిన ప్రతి ఒక్క కాలం, రాజుల్ని కూర్చి, సంవత్సరాన్ని కూర్చి, జరిగిన యుద్ధంని కూర్చి అన్నీ రాయపడి ఉంది. అది అన్నీ నిజమే, దానిలో మీకు సందేహం వద్దు. ఏదో రాశాడని కాదు. ప్రతి ఒక్క సంవత్సరం, ప్రతి ఒక్క రాజు ఎన్ని సంవత్సరం పరిపాలించాడు, ఎప్పుడు యుద్ధం జరిగింది, బానిసలుగా ఎన్ని రోజులు అక్కడ ఉన్నాడు అని ఒక్కొక్క దేశం కూర్చి, ఒక్కొక్క రాజుని కూర్చి, యుద్ధంని కూర్చి రాయపడిన ప్రతి ఒక్క వివరణలు నిజమే. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ రాసుకోండి దానిలో. ద స్టోరీ ఆఫ్ జోనా ఫర్ ఇన్స్టెన్స్ మే సీమ్స్ లైక్ ఎ ట్రూ హిస్టారికల్ రెఫరెన్సెస్. యోనా పరిపాలించిన కాలంలో యోనాని పంపుతున్నప్పుడు ఆ జరిగిన కార్యం జరిగిందా లేదా అని మీకు కొంతమందికి డౌట్ ఉండవచ్చు. యోనా 1 నుండి 4 అధ్యాయం వరకు మీరు చూసినా, the author was only intending it to teach a powerful lesson to the Jewish people, namely the God is concerned about all, not only about the Jews. ఇప్పుడు యోనా నినివే పట్టణానికి పోయాడు, సముద్రంలో త్రోసివేయబడ్డాడు, చేపలు మింగింది. ఆయన నినివే పట్టణానికి వచ్చాడు, బోధించాడు, వాళ్ళు మనసు మారాడు, పాప సమాపణం అడిగాడు, దేవుడు కూడా మన్నించాడు. ఇది ఒక కథ ఆర్ హిస్టరీ. The story of Jonah and Nineveh, was it really a historical event or stories narrated in the Old Testament? How we have to see. In the introductory word I said Nineveh and his people are not belong to the Israelites. They are not Jews as such. యూదులుగా వారు ఉండకుండా పోయినను దేవుడు వారి మీద కరుణ చూపించి వారు పాపములో ఉన్నారని యోనాను పంపి వారి జీవితం నాశనం అవటం మునిపే కాపాడాడు కదా. అది మెసేజ్. గాడ్ ఈస్ ద యూనివర్సల్ గాడ్, నాట్ ఓన్లీ ఫర్ జూస్, ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ప్రైజ్ ద లార్డ్. ద సెకండ్ పాయింట్, we must remember that the Bible does not contain history as we ordinarily think of it. The Bible is a religious history. Everything that happened is seen in its relation to God and to Christ's redemption or salvation of human being. That's why it is called salvation history. బైబిల్ని చరిత్ర పుస్తకంలాగా మనం చదవకూడదని, దేవుడు ఇది ఒక రిలీజియస్ పుస్తకం. రిలీజియస్ అంటే ఏమంటారు? మతం సంబంధించిన పుస్తకం. యెహోవా దేవుని క్రియలను కూర్చి రాబోతున్న యేసుక్రీస్తు ఆయన ద్వారా మనం పొందబోతున్న రక్షణం కూర్చి ఈ బైబిల్ గ్రంథం పలుకుతుంది. దట్స్ వై సాల్వేషన్ హిస్టరీ ఇస్ రివీల్డ్ ఇన్ దిస్ స్క్రిప్చర్. మనం రక్షణం పొందబోతున్న కార్యంను కూర్చి ఈ పుస్తకం వివరిస్తుంది కనుక దీనిని హిస్టారికల్ బుక్స్గా మనం చూడకూడదు. రిలీజియస్ పుస్తకం. ఇట్స్ ఎ హోలీ బుక్. Holy book. It's a sacred book. It speaks about Father and Jesus who is going to come as a Redeemer. And it is the written word of God for the humanity for their salvation. అర్థమవుతుంది కదా? యోనాను కూర్చి మొదటి పాయింట్. రెండవది, ఇది హిస్టారికల్ పుస్తకం కాదు, ఇది రిలీజియస్ పుస్తకం. దేవుని యెహోవాని కూర్చి, రాబోతున్న యేసయ్యను కూర్చి, రక్షణను కూర్చి జనులకు బోధింపబడుతుంది. మూడవ విషయం రాసుకోండి. The Bible is a religious interpretation of the history. However, it is possible by means of archaeology and other sciences to reconstruct the basic history presumed in the Bible. చరిత్ర పుస్తకం కాదు,
కానీ రిలీజియస్ సంబంధించిన ద్వారా చరిత్రని అర్థం చేసుకోవటం. త్రూ ద మెడిటేటింగ్ ఆఫ్ ద వర్డ్, త్రూ ద మెడిటేటింగ్ ఆఫ్ గాడ్స్ వర్క్, ఐఎమ్ సీయింగ్ ద హిస్టరీ. ఐఎమ్ సీయింగ్ ద హిస్టరీ అట్స్ అ గాడ్స్ ఇంటర్వెన్షన్. బైబుల్ ఇస్ అ రిలీజియస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద హిస్టరీ. దేవుని దృష్టిలో చరిత్రని చూడటం, చరిత్రలో దేవుడు ఎట్లా పనిచేశాడని చదవటం. ఐఎమ్ సీయింగ్ ద హిస్టరీ ఇన్ గాడ్, త్రూ గాడ్. అర్థమవుతుందా? ఉదాహరణ, మొదటిగా ఉన్న 14 చాప్టర్స్ నిర్గమాకాండం tells about the Hebrew people in Egypt, their sufferings and their release through the power of God. The chapters are written in a way to emphasize God's power and the weakness of those who oppose him. నిర్గమాకాండం మొదటి 14 అధ్యాయాలు ఏం చెప్తుందంటే, వీరు దేని కొరకు కాదు, వీళ్ళు యుద్ధం చేశారు అది ఇది కాదు. హౌ గాడ్ ఫైట్స్ ఫర్ హిస్ పీపుల్, హౌ ద ఎనిమీస్ ఆఫ్ గాడ్ బికమ్స్ వీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నిర్గమాకాండం 1 నుండి 14 అధ్యాయాలు ఏం బోధిస్తున్నాయంటే, దేవుడు తన జనుల కొరకు ఎలా యుద్ధం చేస్తున్నారనేది మొదటి కార్యం. దేవుని బిడ్డలను ఎదిరించిన వారు శక్తి ఎట్లా తగ్గిపోతుందనేది, విచ్ ద పవర్స్ ఆఫ్ ద ఎనిమీస్ బికెమ్ పవర్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్స్ పవర్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు సీ. డు యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? నిర్గమాకాండం 14 అధ్యాయం వరకు ఎట్లా యుద్ధం జరిగింది అది ఇది కాదు. దేవుడు తన జనుల కొరకు యుద్ధం చేశాడు. ఆయన తన ప్రజల కొరకు యుద్ధం చేస్తున్నప్పుడు విరోధులు శక్తులు ఎట్లా వాళ్ళు కోల్పోయాడని, దేవుడు ఎలా విజయం ఇచ్చాడని మనం చదువుతున్నాం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. 4వ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి. డస్ దిస్ మీన్ దట్ ద బైబిల్ కంటైన్స్ నో ట్రూ హిస్టారికల్ రెఫరెన్సెస్? బైబిల్ గ్రంథంలో చరిత్రం సంబంధించిన ఏ ట్రూత్ లేదా? లేదు, ఉంది. మొదటిది యోనాను కూర్చి చెప్పి, రెండవది బైబిల్ డస్ నాట్ కంటైన్ హిస్టరీ యాజ్ వి ఆర్డినరీ థింగ్. అది హిస్టరీ పుస్తకం కాదు. మూడవది హిస్టరీని దేవుని దృష్టి నుండి చూడటం అని 3వ పాయింట్ మనం చూసినాం. 4వ పాయింట్ రాసుకోండి. The development of the biblical sciences and especially archaeology has helped the scholars immensely in reconstructing the underlying history of the Bible's record. ఇప్పుడు సైన్స్ మంచిగా డెవలప్ అయి ఉంది. కొన్ని కాలం ముందు భూమిని చుట్టి సూర్యుడు వస్తున్నాడని తలంచారు. Galileo spoke, it was not accepted. Now after the development of the science, we are believing not the sun comes around the earth comes around the sun. The church is growing in faith along with the science, along with the availability to know the truth. Praise the Lord. పాత కాలంలో మనం అర్థం చేసుకున్న విధానం వేరు విధంగా ఉంటుంది. కానీ చిన్నగా మనకి సైన్స్, ఆర్కియాలజీ ఏమంటారు, పురావస్తు శాస్త్రం. ప్రైజ్ ది లార్డ్. మన పాత కాలంలో జరిగిన అన్ని కూడా రాసి పెడతారన్నమాట. నక్షత్రం దీన్ని గలగీసి చదువుతున్నవాడు, వీరందరితో కలిసి ఇప్పుడు చర్చి పాత కాలంలో చెప్పిన నిజం సత్యం అందులో ఏమైనా తప్పు ఉండినా కరెక్ట్ చేసుకుంటుంది. కనుక చర్చ అప్పుడు చెప్పిన తప్పు ఇప్పుడు కూడా చెప్పడంలో తప్పు ఉండవచ్చు, మనం నమ్మవద్దు, అట్లా కాదు. ఎర్రర్స్. When we go deeper, God will reveal the truth. These are the 4 points. Finally, రాసుకోండి 5th point. Is it possible for the ordinary person to understand the meaning of the Bible? పరిశుద్ధాత్మ రాజులను, ప్రవక్తలను, న్యాయాధిపతులను,
గురువులు మాత్రమే అభిషేకించి వారి ద్వారానే బైబిల్ చదివి రాశారా? సాధారణమైన ప్రజలకు సాధ్యం లేదా అని మీరు రక్షణ అడిగినా బైబిల్ గ్రంథం మన కథోలిక సంఘం నేర్పిస్తుంది, ఎవ్రీబడి ఆర్ ఎలిజిబుల్ టు ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. బైబిల్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవటానికి అందరిలో దైవశక్తి ఉంది అని మనకు బోధిస్తుంది. ఈవెన్ ద సింప్లెస్ట్ క్రిస్టియన్స్ కెన్ అండర్స్టాండ్ ద బైబిల్. అట్ లీస్ట్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ లెసన్స్ ఇఫ్ ఇట్ ఈస్ రీడ్ విత్ ఫెయిత్ అండ్ హ్యూమిలిటీ. విశ్వాసముతో దేవా నీ వాక్కు నాకు తెలియపరచమని ఒకరు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసిన ఏ వ్యక్తి అయినా పర్వాలేదు, దేవుడు వారికి రహస్యం తెలియపరుస్తారని మనకు దేవుడు బోధిస్తున్నారు. చూడండి, ఈ లోకంలో కష్టంలో ఉన్నారుగా, ఏడుస్తున్నారుగా, పేదవాడుగా ఉన్నారుగా, వారిని కూర్చి యేసుక్రీస్తు ఏమన్నాడు బియాటిట్యూడ్స్లో? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, కన్నీరు కార్చిన వాళ్ళు ఆనందించండి, మిమ్మల్ని ఎవరున్నా నా పేరిటన దుఃఖించినా ఆనందించండి, పేదవాడు మీ ధన్యురాలు, పరలోకం మీకు సొంతమైనది అని ఆయన రాశాడు. మీరు చదివినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? ఓహో, అప్పుడు పేదరిత్వం దేవుడి ఇష్టమే, వేదంలో ఉండటం దేవుడి ఇష్టమే, దేవునికి ఇష్టమే, కన్నీటిలో ఉండటం దేవునికి ఇష్టమే, ఇట్లనే ఉండి మనం చనిపోవాలి, పరలోకం తర్వాత మనం పొందాలని ఆ ఉద్దేశంతోనే యేసయ్యని రాశారా? యేసు రాసినది ఆ కల్చర్లో, ఆ కాలములో ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో దాన్ని గ్రహించి యేసుక్రీస్తు మాట్లాడారు. కన్నీరు ఎందుకు, ఈ వ్యాధి ఎందుకు, ఇవి అన్నీ కూడా దేవుని శాపం అని అనుకొని కొంతమంది ఉన్నప్పుడు అది శాపం కాదు. సిక్నెస్ ఈస్ నాట్ అ కర్స్, పావర్టీ ఈస్ నాట్ ద కర్స్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్స్. అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ praising God even in the middle of the troubles, and their reward will be great in heaven. So bear the pain in the name of God. This is the message Jesus wants to communicate. Hallelujah. So in the Bible there are many words which are written, easily we can understand something we cannot understand. So everything is inspired by the Holy Spirit and written through is instruments for the different people, for different occasion, to communicate the different message of the Lord. If you read peripherally, we may not understand. We read it with the faith and humility, God will reveal. కొన్ని బైబిల్ వచనం మనకు వెంటనే అర్థం అవుతుంది. కొన్ని వచనం చదివినప్పుడు అయ్యో ఇట్లా ఎట్లా సాధ్యం? యేసుక్రీస్తు ఒకనాడు అన్నాడు, నేను మాంసము భుజించాలి, నా రక్తం త్రాగాలన్నాడు. చాలా మంది వెళ్ళిపోయాడు ఆయన వదిలిపెట్టి. ఎట్లా అయినా మాంసం మనం తినగలం, రక్తంని మనం త్రాగగలమని. కానీ యేసుక్రీస్తు బోధించినది, ఆయన చనిపోయిన తర్వాత ఎట్లా ఆయన శరీర రక్తం ఆత్మీయ బాణముగా భోజనముగా మారపోతుంది అని. ఈ దేవాలయంని పగలగొట్టండి, నేను 3 రోజులు దాన్ని మళ్ళీ కడతానన్నప్పుడు వాళ్ళందరికీ కోపం వచ్చింది. అని యేసయ్య రాసినది చెప్పినది ఆయన సొంత శరీరం అనేది వాళ్ళు అర్థం చేసుకోలేదు. సో డోంట్ టేక్ ద వర్డ్ యాజ్ ఇట్ ఈస్ రిటన్ అండ్ డోంట్ ఇంటర్ప్రిట్ ఇట్ యాజ్ యూ థింక్. ప్రే with the inspiration of the Holy Spirit, we can understand. Praise the Lord. So today big chapter, 11th chapter, Holy Scripture, Pavitra Granthamu, the Bible. What is the Holy Scripture? Bible ante emati? Pavitra Grantham ani enduku పిలువబడుతుంది? ఈ పవిత్ర గ్రంథం మనలో ఏర్పరుస్తున్న కలిగింప చేస్తున్న కార్యాలు ఏమిటి? ఈ పవిత్ర గ్రంథంలో హిస్టరీ లేదా? ఉంది. చివరిగా సాధారణ ప్రజలకు దేవుని అభిషేకం ప్రేరేపణ దొరకదా? తప్పకుండా దొరుకుతుంది. ఎవరెవరు దేవుని సన్నిధిలో తనకు సమర్పించుకుంటారో వాళ్ళందరికీ ఈ వాక్కు అర్థమవుతుందని బోధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవజనులారా, ఈరోజు ఈ మంచి సబ్జెక్ట్ని మనకు బోధించుటకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు.
ఇవి మీరు చూస్తున్నప్పుడు తప్పకుండా పాయింట్స్ రాయాలి. చూసినా వినినా సరిపోదు, మీరు రాసినా తప్ప అది మీకు హృదయంలో భద్రపరచబడదు. టేక్ ఎక్స్ట్రా ఎఫర్ట్, రాయండి. ఒక డైరీ సెపరేట్గా పెట్టుకొని రాయండి. ఎందుకంటే 65 క్లాసెస్ ఉన్నాయి. మనం ఇప్పుడే 11 వచ్చున్నాం. ఆ క్లాసెస్ ఒకటి తర్వాత ఒకటి మీరు మొత్తం చదివిన ప్రజలకు, కథోలిక ప్రజలకు, లోకానికి బోధించటకు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు నుండి ప్రత్యేకంగా ఒక చిన్న మనవి, మీరు మొదటిగా చూడాలి శ్రద్ధ వహించి. రెండవది, చూసినదిని ఇంకొకరికి షేర్ చేయాలి. మాకు తెలిసిన వారు మీరే, మీకు తెలిసిన వాళ్ళందరికీ చేయవలసినది నీ బాధ్యత. వయసులో తర్వాత ఈ రోజు నుండి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ నేను చెప్పలేదు, ఎందుకనగా మనం కంటిన్యూస్గా వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాం కనుక సబ్స్క్రైబ్ చేయాలి. పక్కనున్న బెల్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకు 1000, 2000, 3000 సబ్స్క్రైబ్స్ వస్తున్నప్పుడు మనకు చాలా ఉపయోగం అవుతుంది మాట. ఈ రోజు నుండి దాన్ని మనసులో ఉంచుకొని అందరికీ తెలియపరిచి, అంతోని వారు ధ్యాన కేంద్రం ముకుందాపురం నుండి వస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని, గురువులు మీకు అర్పిస్తున్న ప్రోగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా మనం చేతిని జోడించి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, నీ వాక్కు పవిత్రమైనది. ఈ వాక్కులో శక్తి ఉన్నది. ఈ వాక్కులో తప్పు ఉండదు. ఈ వాక్కులో లోతైన సత్యం ఉన్నది. ఈ వాక్కుని చదువుతున్నప్పుడు చరిత్రని కూర్చి మాకు బోధింపబడుతుంది. కానీ ఈ పుస్తకం చరిత్ర పుస్తకం కాదు. ఇది దేవుని వాక్కు, పవిత్రమైన పుస్తకం. దేవుడు తన చిత్తమును తెలియపరచి, రక్షణముని కూర్చి, యేసు ప్రభుని కూర్చి, జనులకు రక్షణీయము నిత్య జీవం వసగుతున్న మార్గమును చూపిస్తున్న పవిత్రమైన గ్రంథం. ఈ గ్రంథమును అందరికీ తెలియపరచుటకు, అర్థం చేసుకోవటానికి సాధారణ మనుషులు కూడా నీ వాడుకుంటున్నావని ఈరోజు మనం ఎరిగాం, విన్నాము. నన్ను దీవించు, మా పిల్లలు దీవించు. ఈ ప్రోగ్రాంని చూస్తున్న వాడు, బైబిల్ క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ దీవించి, వేద బోధకుడుగా, సువార్త బోధకుడుగా వాళ్ళందరినీ కూడా మార్చి ఉపయోగించుమని, ఈ దైవరాజ్యం స్థాపించటంలో మేము ఎడదగక ప్రార్థన చేసి మీతో పని చేయాలని శక్తిని దయచేయమని, అమ్మ మరియ మా కొరకు ప్రార్థన చేయమని, పునీతులు మా కొరకు ప్రార్థన చేయమని, మన నాథుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో అడిగి ఈ ఆశీర్వాదం నీ చేతులందు పొందుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, ఆత్మతో సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.